ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయికి తీర్చిదిద్దుతున్నామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రభుత్వ విద్యలో వస్తున్న మార్పులను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా అభివృద్ధి చెందాయని అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వస్తువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంస్కరణలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువస్తూ ముఖ్యంగా మన మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి బడి బాగుండాలి, ప్రతి బిడ్డ బడికి వెళ్ళాలి అని ఈరోజు అనేక సంస్కరణలను తీసుకువస్తూ విద్యా వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకువస్తూ ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే తీరుని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతి నెల కూడా పిల్లలకు, తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులు మమేకమై పిల్లల పురోగతిని తెలుసుకునే అవకాశము, పిల్లలు ఆరోగ్య స్థితిని ఎలా ఉంది, పిల్లలు ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని ఈరోజు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మమేకమై పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యాచరణలను కూడా డిస్కస్ చేసే అవకాశాన్ని ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లో జరుగుతుంది. అందులో భాగంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని 4వ సారి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించడం జరిగింది. ఈ రోజు కేవలం ఒక కార్యక్రమం లాగా కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని వాళ్ళకి తెలియజేస్తూ అలాగే స్కూల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ని పిల్లలకి అందజేస్తున్నాం, ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అనేక రకమైనటువంటి పిల్లల నైపుణ్యాన్ని పెంచే వొకేషనల్ కోర్సెస్ చదువుతో పిల్లలకి ఈ సమయం కేటాయిస్తూ వాళ్ళని నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈరోజు స్టెమ్ ల్యాబ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, స్పోర్ట్స్ పరంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఈరోజు టైలరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ తో సంబంధించినటువంటి కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, బ్యూటీ వెల్నెస్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, అంటే హాబీస్ ని కూడా ఒక కోర్సెస్ లో ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలకి ఒక ప్రత్యేక కరిక్యులర్ యాక్టివిటీస్ ని అందజేస్తూ ఈ రోజు మనం ముందుకు వెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారు, మన మంత్రి వర్యులు పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడా కూడా పిల్లలు స్కూల్ కి వెళ్లకుండా ఉండకూడదు అని ఈ రోజు తల్లికి వందనం అనే పేరుతో ఈరోజు స్కీమ్ ని ఎలక్షన్ లో హామీ ఇచ్చి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ రోజు నిధులను కేటాయించి 3 ఉంటే 3 పిల్లలు బడికి వెళ్ళాలి, 4 ఉంటే 4 పిల్లలు బడికి వెళ్ళాలని ఈ రోజు ఎంత రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసము ఈ రోజు ఈ నిధులు కేటాయించి మరి ప్రతి బిడ్డని స్కూల్ కి పంపించే అవకాశాన్ని కలిగిస్తా ఉన్నారు. ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో మనకి ఒక బిడ్డకే పడేదమ్మా, ఈసారి మన అందరి బిడ్డలు, మాకున్నటువంటి అన్ని పిల్లలకి కూడా ఈ రోజు తల్లికి వందనం వేస్తే మేము 3 పిల్లల్ని, 4 పిల్లల్ని, 2 పిల్లల్ని కూడా ఈ రోజు బడికి పంపి అలాగే ఒక మిల్లెట్ చిక్కీని కూడా వాళ్ళకి ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటే మంచి చదువుకోవచ్చు అని ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ఆ డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్స్ ని కూడా ఈ రోజు అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాం. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ ని కూడా ఈ రోజు ఒక నాణ్యతతో కూడినటువంటి బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ ఈ రోజు వాళ్ళకి అందజేస్తూ యూనిఫార్మిటీతో ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా ప్రైవేట్ సంస్థలకి ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఫెసిలిటీస్ ని అందించాలని ఈ రోజు అంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు లీప్ యాప్ ద్వారా కూడా ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈసారి లీప్ యాప్ ని ఈ రోజు తీసుకువచ్చి అంటే పిల్లల పురోగతి ఎలా ఉంది, పిల్లల అటెండెన్స్ ఎలా ఉంది, ఉపాధ్యాయుల సమక్షంలో ఈ రోజు బడిలో పిల్లలు ఎలాంటి నైపుణ్యాన్ని పొందుతా ఉన్నారు, ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని ఎప్పటికప్పుడు ఆ యాప్స్ లో అప్డేట్ చేయడం వల్ల
తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా పిల్లల పురోగతిని తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తా ఉన్నారు. దాంట్లో ఒక చిన్న విషయం కూడా మనం తెలియజేస్తున్నాం. 9 గంటలకి స్కూల్ స్టార్ట్ అవుతే 9:10కే పిల్లల అటెండెన్స్ ని ఆ లీప్ యాప్ లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులకు కూడా పిల్లలు స్కూల్ కి అటెండ్ అయినారా లేదా, లేకుంటే దారిలోనే ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అనే ఒక పర్యవేక్షణను కూడా ఈ రోజు మనం ఆ లీప్ యాప్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతే యాప్ ని కూడా మనం ఈ రోజు ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించి ముందుకు పిల్లల భద్రత కోసం ఇలాగ అనేక కార్యక్రమాలు, అనేక సంస్కరణలను విద్యా వ్యవస్థలో తీసుకువచ్చి పెను మార్పులు తీసుకువచ్చి ఈరోజు హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి మంచి నైపుణ్యాన్ని అందించే విధంగా కూడా ఈ రోజు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ని తల్లిదండ్రులు అందరూ కూడా చాలా చాలా అద్భుతంగా సంతోషం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజు విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పురోగతిని కానీ ప్రోగ్రెస్ ని కానీ మనం అందరం కూడా కళ్ళారా చూస్తా ఉన్నాము. సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జెడ్పీ హై స్కూల్లో ఈ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని అద్భుతంగా నిర్వహించిన ఉపాధ్యాయులకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నారా లోకేష్ గారు డిఎస్సి ద్వారా 16,000 టీచర్ల పోస్టర్ను ఈ రోజు భర్తీ చేసి సబ్జెక్ట్ కు ఒక టీచర్ ని కేటాయించి అంటే పిల్లలకు కూడా ఎంతో మేలు చేసి ఈ రోజు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని చూస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఎంతో యాక్టివ్ గా ఈ రోజు అందరూ కూడా పాల్గొన్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు వచ్చి పాల్గొనడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 600 మంది పిల్లలు ఉంటే 13 మంది పిల్లలకి ఇంకా తల్లికి వందనం పెండింగ్ లో ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా కానీ వాటిని సరి చేసుకొని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులు